ఆసుపత్రిలో ఎప్పుడూ నాటకీయత తగ్గలేదు. కాని ఇటీవలి మిస్టీరియస్ ఈవెంట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. బాగా కోలుకున్న పేషెంట్లు అకస్మాత్తుగా అధ్వాన్నంగా మారడం, దానివల్ల ఏం జరుగుతుందోనని సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. అసంతృప్త మాజీ ఉద్యోగి ప్రతీకారం తీర్చుకోవాలని పుకార్లు వ్యాపించాయి. కాని అది ఎవరో లేదా వారి ఉద్దేశ్యాలు ఏమిటో ఎవరికీ తెలియదు. డాక్టర్ స్మిత్, హాస్పిటల్ యొక్క టాప్ సర్జన్, విషయాల గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు మరియు అతను సిబ్బంది ఉద్యోగ రికార్డులను సమీక్షించడం ద్వారా ప్రారంభించాడు. అతను ఫైళ్లను లోతుగా పరిశోధించినప్పుడు గత సంవత్సరంలో చాలా మంది ఉద్యోగులు విడిచిపెట్టబడ్డారని అతను కనుగొన్నాడు. కాని ప్రత్యేకంగా ఒక పేరు అతని దృష్టిని ఆకర్షించింది. ఎమిలీ విల్సన్, ఒక రోగి తన సంరక్షణలో మరణించిన 6 నెలల ముందు తొలగించబడిన ఒక నర్సు. డాక్టర్ స్మిత్ ఇటీవలి సంఘటనల వెనుక ఎమిలీ ఉన్నారనే భావనను వదలలేకపోయాడు మరియు అతను ఆమెను సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆమె అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అతను ఆమెను ప్రశాంతంగా మరియు సేకరించినట్లు కనుగొన్నాడు. కాని ఆమె దృష్టిలో దుర్మార్గపు సూచనతో ఆమె ఎటువంటి ప్రమేయాన్ని ఖండించింది. కాని డాక్టర్ స్మిత్ ఒప్పించలేదు. అతను సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలతో ఆమె అపార్ట్మెంట్ను విడిచిపెట్టాడు మరియు అతను ఆసుపత్రికి తిరిగి వచ్చిన తర్వాత చాలా కాలం పాటు కొనసాగిన అసౌకర్య భావన. మరుసటి రోజు డాక్టర్ స్మిత్కి ఆసుపత్రి నుండి కాల్ వచ్చింది. మరొక పేషెంట్ అధ్వాన్నంగా మారాడని అతనికి తెలియజేసింది. అతను ఆసుపత్రికి పరుగెత్తాడు. అతని మనస్సు ఎమిలీ మరియు ఆమె ప్రతీకారం గురించి ఆలోచనలతో పరుగెత్తింది. అతను రోగి గదిలోకి ప్రవేశించినప్పుడు అతని రక్తాన్ని చల్లగా చేసే దృశ్యం అతనికి కనిపించింది. రోగి మంచం మీద పడి ఉన్నాడు. వారి ముఖం మీద భయం మరియు వారి మంచం పైన ఉన్న గోడపై ఎరుపు రంగులో ఒక సందేశం స్క్రాల్ చేయబడింది. నువ్వు తర్వాత. ఆపై లైట్లు ఆరిపోయాయి మరియు డాక్టర్ స్మిత్ తన స్వరం గుడ్ మార్నింగ్ అని తిరిగి అతనికి వినిపించాడు.